మీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ మాట్లాడిన మాటల్ని ఒకసారి మీకు వినిపిస్తాను. విన్న తర్వాత మీరు కామెంట్ చేసే అవకాశం ఇస్తాను. ఒకసారి బైట్ ప్లీజ్. మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు నేను 15 సంవత్సరాలు కానీ 30 సంవత్సరాలు చంద్రబాబు నాయుడికి పాలేరు గాని ఉంటానన్నాడు తప్ప పార్టీ పెట్టినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు. అలా అన్నగారు కూడా అలాగే చేశారు. ప్రజారాజ్యం పెట్టి కాంగ్రెస్ పార్టీలు విలీనం చేశారు. వీరు కూడా తొందరలో మరి బీజేపీలో చేస్తాడా లేదా ఆయన పెద్ద తండ్రి చంద్రబాబు నాయుడు చేస్తాడు తెలియదు, కానీ చేయడం మాత్రం పక్క. మరి దీన్ని గమనించుకుని అంటే నేను అనేది ఏంటంటే మోసాలన్నీ కూడా మన వాళ్ళందరూ చెప్పేస్తున్నారు. దానికి మోసాలు గమనించుకోలేదు, కానీ పార్టీని బలోపేతం చేసుకున్న ప్రభుత్వాన్ని మనం గమనించాం. దీని మీద జనసేన శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ మీద ఆ తరహా వ్యాఖ్యలు చేయకూడదు అని చెప్పి పాలేరుతనం అనే మాట ఆయన మాట్లాడారు. అంటే టీడీపీకి పాలేరుతనం చేస్తూ ఉన్నారు అని. దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారి పెద్ద తండ్రి అన్నారు. మరి ఎందుకు అటువంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది అనేది వైసీపీ చెప్పాల్సిన అవసరం కనిపిస్తోంది. దీని మీద జనసేన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ కూడా రియాక్ట్ అయ్యారు. ఒకసారి ఆ బయట కూడా ప్లే చేయండి. విమర్శించే స్థాయి ఎవరికీ లేదని తెలియజేస్తాను. ఎందుకంటే నిస్వార్థపరుడు, ఏ విధమైనటువంటి మచ్చలేని రాజకీయ నాయకుడు, అటువంటి వ్యక్తిని ఏదైనా మాట అనాలంటే ముందు వెనక ఆలోచించుకుని మాట్లాడాలని వైఎస్ఆర్సీపీ నాయకులకి హెచ్చరిస్తున్నారు. అలా కాని పక్షంలో తగినటువంటి చర్య తీసుకుంటామని ఇప్పుడే ఎమ్మెల్సీ బొమ్మడి ఇజ్రాయెల్కి చెప్పడం జరిగింది. మరలా ఎప్పుడు ఆ విధమైనటువంటి కోతలు కూయొద్దని. ఎందుకంటే స్థాయి మనిషి మాట్లాడద్దు. ఆయన గతం ఏంటి, ఆయన మాట్లాడేది ఏంటి, ఎవరి గురించి మాట్లాడుతున్నారు అనేది ఆలోచించుకుని మాట్లాడారు. విమర్శించి రైట్. శేఖర్ రెడ్డి గారు, మీ పార్టీ ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతం అంటారా? వ్యక్తిగతం అని తప్పించుకుంటారా, లేకపోతే మీరు కూడా అదే స్టాండ్ తీసుకుంటారా? నమస్తే అండి రవిశంకర్ గారు, మీకు అలాగే తోటి ప్యానలిస్టులకి నమస్తే. 99 టీవీ వీక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. పెద్ద వార్నింగ్ ఇస్తున్నారు సార్ ఆయన జనసేన పార్టీ ఎమ్మెల్యే గారు పెద్ద వార్నింగ్ ఇస్తున్నారు. మరి పెద్ద వార్నింగే కదా, వాళ్ళ అధినేతను అంటే పెద్ద వార్నింగే, మేము కూడా చాలా పెద్ద వార్నింగే సార్, మామూలు పెద్ద వార్నింగ్ కాదు సార్. ఏం సార్ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించకూడదా? విమర్శిస్తే తప్ప? ఇది విమర్శన? విమర్శిస్తే రాజ్యాంగ విరుద్ధమా? విమర్శన ఇది? విమర్శిస్తే ద్రోహమా? కాదు, విమర్శన ఇది. పాలేరుతనం, పెద్ద తండ్రి, ఇవన్నీ విమర్శలా అంటున్నాను. అవును సార్, ఆయన కుటుంబాన్ని ఏమైనా తిట్టారా? ఆయన ఇంట్లో ఆడవాళ్ళని తీసుకొచ్చి మాట్లాడారా? గతంలో మీరు చేసిన పని అదే కదా, గతంలో మీరు అదే చేశారు, కానీ ఇప్పుడు మాట్లాడకపోవచ్చు. కానీ చిరంజీవి గారి ప్రస్తావన ఎందుకు అక్కడ? చిరంజీవి గారి ప్రస్తావన మాట్లాడుతూ పోతారా? మాకు కూడా ఏమైనా అవకాశం ఉంది? రైట్, దయచేసి సార్. అంటే మీరు ఒకే పాయింట్ అడుగుతున్నా. మీ ఎమ్మెల్సీ మాట్లాడిన మాటలకు మీ పార్టీ కట్టుబడి ఉందా? అది ఆయన వ్యక్తిగత వ్యాఖ్యలు కాదు, మా పార్టీ కూడా అదే చెప్తుంది, నేను కూడా అదే చెప్తాను అని చెప్పదలుచుకున్నారా? చెప్పండి. 100% రైట్, కంటిన్యూ చేయండి. రైట్, 100% కట్టుబడి ఉన్నాం. ఎందుకు లేదు? ఖచ్చితంగా ప్రజలు ఆయనకు ఓటేసి గెలిపించినందుకు, ఎస్పెషల్లీ సార్ మేము మాట్లాడుతున్నాం, ఒక సామాజిక వర్గం మొత్తం కూడా గంపగుత్తుగా ఆయన వెనకాల నిలబడినందుకు ఆయన ఈ రోజు ఆ సామాజిక వర్గానికి ఏం చేశాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమీ చేయాల. ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ఏదైతే సామాజిక వర్గానికి ఉన్నటువంటి సంక్షేమ పథకాలు మొత్తం ఎత్తేసినా సరే, బడ్జెట్ లో ₹10 బిల్ల కేటాయించకపోయినా సరే నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు. ఆయనకు ఒక శాఖ ఇచ్చారు, ఆ శాఖనైనా ఎంతవరకు వెలగబెట్టారు? ఆ శాఖనైనా ఆయన మాట్లాడుతూ ఉన్నారు సార్. ఆయన చూస్తే మోడీ గారు ఆయన చూడంగానే నిధులు పరిగెత్తుకుంటూ వస్తున్నాయంట సార్. ఆ జనసేన పార్టీ ఎమ్మెల్యే, ఆయన పేరు ఏదో ఉంది, ఆయన మాట్లాడుతూ ఉన్నారు సార్. వాళ్ళంతా వన్ టైం ఎమ్మెల్యేస్ కదా సార్, పెద్దగా పేర్లు కూడా గుర్తుండవు. రైట్, మీ ఆ ఎమ్మెల్యే పెద్ద వార్నింగే అని మీరు అన్నారు కదా. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే గారే ప్రజెంట్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. గిడ్డి సత్యనారాయణ, జనసేన పార్టీ ఎమ్మెల్యే. ఒక నిమిషం, లైన్ లో మీకోసమే లైన్ లోకి తీసుకొచ్చా. పెద్ద వార్నింగే ఇచ్చారంటున్నారు కదా, ఒకసారి మాట్లాడదాం. గిడ్డి సత్యనారాయణ గారు నమస్కారం అండి. నమస్కారం. రైట్ అండి, అంటే ఇజ్రాయెల్ గారు చేసిన